నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీనో. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు శ్రామిక మాట, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని ఆ రోజు శ్రీశ్రీ గారు ప్రతిజ్ఞ గేయం రాశారు. ఆ ప్రతిజ్ఞ గేయాన్ని వర్ణిస్తూ ఈరోజు పల్లెటూరి వారు ఈ వీడియో తీస్తున్నారండి. శ్రమజీవుల యొక్క శరీరంలో నుంచి కర్మజలము, ఝర్మజలము, ధర్మజలము వీటిని గురించి వివరించే చిన్న ప్రయత్నం అండి. పొలాలనన్ని హలాలదున్ని హిలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగుగా పరిష్కరించే బలం దరిద్రికి బలికావించే కార్మిక వీరుల కన్నుల నిండా కర్షక వీరుల కాయం నిండా కాల్వ కట్టే కర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లేదో నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కణకణ మండే గలగల మండే విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే సిరావులేడోయ్ నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంభ్రవిస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోపకపు కళ్యాణానికి శ్రామిక లోపకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంభ్రవిస్తూ యథార్థ జీవిత యథార్థృశ్యం ఇక పునాదిగా జవనించబోయే భావి వేదంలో జగత్తుకంతా చవలిస్తానోయ్. కమ్మరి కొలమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నావినుతించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. ఇలా ఈ శ్రమైక జీవుల సౌందర్యానికి సమానమైనది ఈ భూలోకంలో లేదని పల్లెటూరి వారు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నారండి. కాబట్టి శ్రమజీవుల శ్రమను మనమందరూ గౌరవించాలా. శ్రమ లేకపోతే మనకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఏవి దొరకవండి. కాబట్టి భారతదేశం గ్రామాల్లో నివసిస్తోంది అని అంటారు. కాబట్టి ఇదిగో గ్రామాలలో జీవిస్తోంది అనడానికి గాంధీజీ ఆ రోజు చెప్పినటువంటి మాటకు నిదర్శనమే ఈ శ్రమైక జీవుల యొక్క కష్టాలు. వీరి యొక్క కష్టాన్ని చూసి ఆ రోజు ప్రతిజ్ఞ గేయాన్ని శ్రీశ్రీ గారు ఎంతో హృదయ విదారకంగా హత్తుకునేలాగా గేయాన్ని చెప్పడం జరిగిందండి. ఆ గేయాన్ని ఈరోజు పల్లెటూరు వారు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నారండి. ధన్యవాదములండి.